బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుకు సంబంధించి కూడా బిగ్ అప్డేట్ అయితే అందుతుంది. అయితే కొన్ని రోజులుగా కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ వస్తున్నాము. ఆయన వైన్ షాప్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే దీనిపై కూడా ఏలూరు ఐజీ అశోక్ అయితే బీబీసీతో కొన్ని కీలక వివరాలు అయితే వెల్లడించారు. ఆ సీసీ ఫుటేజీకి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము రిలీజ్ చేయలేదంటూ కూడా ప్రస్తుతం ఐజీ చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి కీలక దర్యాప్తు అయితే వారు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా బీబీసీతో ఐజీ మాట్లాడారు. ఈ మాట్లాడిన తరుణంలో కూడా వైన్ షాప్ కి సంబంధించిన ఫుటేజ్ అయితే మేము రిలీజ్ చేయలేదు, మాకు ఆ సీసీ ఫుటేజ్కి ఎలాంటి సంబంధం లేదు, మరికొన్ని వీడియోస్ ని ఆయన ప్రయాణించే దారిని కూడా వీళ్ళు రిలీజ్ చేసినట్టుగా కూడా ఐజీ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి. అయితే బీబీసీకి వెల్లడించిన వాటిలో కూడా కీలక వివరాలు అయితే ఐజీ వెల్లడించారు. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వివరాలు అయితే ప్రాథమికంగా అందాయి. వాటితో పాటే మేము దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నాము. అలాగే చేతులు తల మీద గాయాలున్నాయి, శరీరం పైన కూడా కాలిన గాయం ఉందంటూ కూడా ఐజీ చెప్పడం జరిగింది. పథాలజీ రిపోర్టు కూడా తీసుకుంటున్నామంటూ కూడా ఐజీ అయితే బీబీసీకి వివరించారు. బట్ ఈ నేపథ్యంలో కూడా సీసీ ఫుటేజీకి వైన్ షాప్ ఫుటేజ్ ఏదైతే ఉందో దానికి మాకు ఏ సంబంధం లేదు, మేమైతే ఆ ఫుటేజ్ ని బయటికి విడుదల చేయలేదంటూ కూడా దీన్ని అయితే క్లియర్ గా వివరించారు ఆయన బీబీసీతో మాట్లాడినప్పుడు కూడా. సో అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అందరూ దీనికి సహకరించాలంటూ కూడా ఇవన్నీ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వీటన్నింటినీ ఖండిస్తున్నాము. ఇలాంటివి మానుకోవాలి, ఫేక్ ప్రచారాలు మానుకోవాలి, తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలి. ఈ కేసుపై కూడా సమగ్ర దర్యాప్తు జరుగుతుంది. అన్ని ఆధారాలను సేకరించే మేము దర్యాప్తు కొనసాగిస్తున్నామంటూ కూడా బీబీసీతో ఐజీ అయితే వివరాలు వెల్లడించారు. సో అయితే ప్రస్తుతం అయితే సీసీ ఫుటేజ్కి సంబంధించి కూడా మేము వీడియోస్ రిలీజ్ చేయలేదు, ఈ వైన్ షాప్లో ఏదైతే వీడియో ఉందో మేము రిలీజ్ చేయలేదంటూ కూడా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మనం ఐజీ చేసిన వ్యాఖ్యలు అయితే బీబీసీతో క్లియర్ కట్గా ఆయన వివరించారు. సో ఏదైతే కూడా వైన్ షాప్ ఫుటేజ్ ఉందో దాన్ని మేము రిలీజ్ చేయలేదంటున్నారు, మరికొన్ని వీడియోస్ని మేము రిలీజ్ చేశాము, దర్యాప్తు అయితే ప్రాథమికంగా సాగుతుంది, ఎలాంటి విమర్శలు చేయొద్దంటూ కూడా ఐజీ చెప్తున్నారు. అయితే ఆ వీడియోస్ ఎవరు రిలీజ్ చేసినట్టు, దీనిపై ఐజీ ఏం చెప్తున్నారు, మరి డీటెయిల్స్ అంటే? అట్లా మొత్తం మీద చూసుకుంటే ప్రవీణ్ పాస్టర్ మృతికి సంబంధించి కూడా అనుమానాస్పదంగా కొనసాగుతూ ఉంది. ఆయన హత్యకి సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే దాదాపుగా పోస్ట్ మార్టం రిపోర్టు కూడా దాదాపుగా పోలీసులకు అందినట్లు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన వివరాలను రేపు ఎల్లుండి కూడా పోలీసులు మీడియాకి వెల్లడించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా అక్కడక్కడ చేతులకి వంటిపై కూడా స్వల్ప గాయాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటీవల కాలంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలకు సంబంధించి ఏదైతే వైన్ షాప్లో ప్రవీణ్ కొనుగోలు చేసినట్టు కూడా వైరల్ అవుతున్న వీడియోలకు సంబంధించి తాము ఎక్కడా కూడా విడుదల చేయలేదు, అది నిజమా కాదా అని చెప్పి కూడా తాము ఎక్కడా కూడా ధృవీకరించలేదు. కానీ సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై కూడా ఒకరిపై అరెస్టు చేసిన పరిస్థితి కనిపించింది. మరికొందరిపై కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటాం. మీ వద్ద ఎటువంటి ఆధారాలు సాక్ష్యాలు ఉన్నా తమకు ఇవ్వాలని చెప్పి 8 రోజులుగా కోరుతున్నా కానీ ఎవరు తమకు ఆధారాలు ఇస్తున్నారు. మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా వైన్ షాప్లో పాస్టర్ ప్రవీణ్ కొనుగోలు చేసిన దానికి సంబంధించి కూడా హైదరాబాదులో ఏలూరు ప్రాంతంలో 2-3 చోట్ల పాస్టర్ వైన్ షాప్లో కొనుగోలు చేశారనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం పెను దుమారం లేపుతున్న నేపథ్యంలో ఆ వీడియోని తాము విడుదల చేయలేదు. అలాగే ఆ వీడియో నిజమా అబద్ధమా అనే దానికి సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి మేము ఎక్కడా కూడా అధికార ప్రకటన అయితే చేసే పరిస్థితి లేదు. కానీ అటువంటి వీడియోలు అయితే దయచేసి నమ్మొద్దు అని చెప్పి కూడా ఏలూరు రేంజ్ ఐజీ బీబీసీ న్యూస్ ఛానల్కి చెప్పినట్లు కూడా ప్రస్తుతం ఒక వార్త అయితే మాత్రం మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. సో సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలన్నీ నిజం కాదు అనేది ఆయన ఘంటాబద్ధంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదు. అయితే సోషల్ మీడియాలో ముఖ్యంగా వస్తున్న అంశానికి సంబంధించి ప్రధానంగా టోల్గేట్ల వద్ద కానీ లేకపోతే కొన్ని పోలీస్ స్టేషన్ల వద్ద కానీ వస్తున్న వీడియోలకు సంబంధించి మాత్రం ఐజీ మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ కేవలం వైన్ షాపులకు సంబంధించి విడుదలైన వీడియోలకు సంబంధించి మాత్రమే ఐజీ చాలా క్లారిటీగా ఒక ప్రకటన అయితే చేసినట్లు తెలుస్తూ ఉంది. ఆ వీడియోలకి పోలీస్ శాఖ ఎటువంటి సంబంధం లేదు, అవి దయచేసి నిజమో అబద్ధమో కాదు, తమ విచారణ కొనసాగిస్తున్నాము, విచారణలో వాస్తవాలు తెలుస్తాయని చెప్పి కూడా ఐజీ అయితే బీబీసీ ఛానల్కి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అఖిల.
ఏమన్నా అటు ఎందుకంటే దీనిపై క్లారిటీ తీసుకునేందుకు ఐజీతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఎందుకంటే అటు బీబీసీతో కూడా క్లియర్గా చెప్పారు వీడియోస్ రిలీజ్ చేయలేదని. మరి ఆ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చాయనే దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? మరి దీనిపై పూర్తి కీలక అప్డేట్స్, ఎందుకంటే మన సోషల్ మీడియాలో ఒక వార్ జరుగుతుందని చెప్పుకోవాలి క్రైస్తవుల మధ్య కూడా. అసలు ఏం జరిగింది, ప్రాథమిక దర్యాప్తు జరుగుతుందా లేదా, పోలీసులు ఏం చేస్తున్నారు, ఎందుకు క్లియర్ డీటెయిల్స్ అయితే అటు మీడియా సమావేశం పెట్టో లేదా ఒక వీడియో రిలీజ్ చేసో పోలీసులు ఎందుకు డీటెయిల్స్ క్లియర్గా అందించట్లేదు అనేది కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. మరి దీనిపై వారు మాట్లాడే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా అఖిల, పోలీస్ సంబంధించి కానీ ఐజీ కానీ లేకపోతే ఎస్పీ కానీ ఈ అంశానికి సంబంధించి మాట్లాడటానికి నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ లేక బయట కానీ రకరకాల ప్రచారాలు రకరకాల అంశాలు తెర మీదకు వస్తున్న నేపథ్యంలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది కొంత అయోమయం కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. మరొక 2-3 రోజుల్లోనే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పోస్ట్ మార్టం నివేదిక పోలీసుల చేతికి అందింది. అలాగే ఫారెన్సిక్స్ ల్యాబ్కు సంబంధించిన నివేదిక కూడా ఇవాళ రేపట్లో పోలీస్ శాఖ వస్తుంది. సో ఈ 2 నివేదికలు పరిశీలించిన తర్వాత దాదాపుగా 200లకు సంబంధించిన సీసీ ఫుటేజ్ని పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి రేపు ఎల్లుండిలోనే ఎస్పీ కానీ అలాగే ఐజీ దీనికి సంబంధించి కూడా మీడియా సమావేశం పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ వైన్ షాపుకు సంబంధించిన వీడియో వైరల్కి సంబంధించి కూడా మన ఐజీతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఆయన అయితే మాత్రం అందుబాటులో లేదు. అలాగే ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ఐఓ డిఎస్పీ ఉన్నారో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం. ఆయన అయితే మాత్రం అంటే రికార్డెడ్గా కూడా ఎవరు చెప్పట్లేదు. ఆఫ్ ది రికార్డెడ్గా మాత్రం ఇటు ఐజీ కార్యాలయం నుంచి కానీ ఇటు డిఎస్పీ కార్యాలయం నుంచి కానీ వీరిద్దరు కూడా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయట్లేదు. అయితే వైన్ షాపుల అంశానికి సంబంధించి మాత్రం తాము ఎటువంటి వీడియోలను విడుదల చేయలేదు. అలాగే అటువంటి వీడియోలు నిజమని చెప్పి తాము ధృవీకరించే పరిస్థితి కూడా లేదు. అట్లని కాదు అని కూడా చెప్పలేం. కానీ ఎక్కడా కూడా ఇవి నిజమనే ధృవీకరించే పరిస్థితి లేదని చెప్పి ఇటు ఐజీ కార్యాలయం ఇటు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న డిఎస్పీ కార్యాలయం ఒక ప్రకటన అయితే అంటే ఆఫ్ ది రికార్డుగా విక్టిమ్ మాట్లాడినప్పుడు అంశాలను అయితే తెర మీదకి తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఈ అంశానికి సంబంధించి పోలీసుల నిర్లక్ష్యం అయితే మాత్రం కొట్టుకొట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగి దాదాపుగా 24వ తేదీన ఇన్సిడెంట్ జరిగితే ఈరోజు 2వ తేదీ జరిగిన అంటే దాదాపుగా 7 నుంచి 9 రోజులు ఈ సంఘటన జరిగి 9 రోజులు గడుస్తున్నా కానీ పోలీసు అధికారులు ఇంకా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు మీడియాలో సోషల్ మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వీడియోలు అలాగే ఫోటోలు వస్తున్న నేపథ్యంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేక ఇటు కుటుంబ సభ్యులు ఇటు సన్నిహితులు ఇటు క్రైస్తవ సంఘాలు ఇటు ప్రజలు ఒక అయోమయానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి బాధ్యతాయుతంగా ఉన్న ఏలూరు రేంజ్ ఐజీకి సంబంధించి కానీ లేకపోతే రాజమండ్రి పోలీసులు కానీ ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నిజమా కాదా అనేది ఎప్పటికప్పుడు వాళ్ళైతే ఒక ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. లేకపోతే ప్రజలు వాటి నిజం అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ క్రైస్తవ మతాలకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించి కానీ కొంత అయోమయానికి కన్ఫ్యూజన్కి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో ఇప్పటికైనా సరే పోలీసు అధికారులు ఏదైతే సోషల్ మీడియాలో ముఖ్యంగా వైరల్ అవుతున్నాయో చనిపోయిన వ్యక్తికి సంబంధించి కొంత ఇబ్బందికరంగా ఉన్న అంశాలు వైరల్ అవుతున్నాయో వీటికి సంబంధించిన పోలీసు అధికారులు క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ పోలీసు అధికారులతో మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వారైతే అందుబాటులోకి రావట్లేదు. వారి కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది మాత్రం రేపు ఎల్లుండిలో ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి చెప్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు అఖిల. అయితే ప్రవీణ్ మృతికి సంబంధించి కూడా రిలీజ్ అయిన వైన్ షాప్ ఫుటేజ్కి మేము రిలీజ్ చేయలేదంటూ కూడా అటు ఐజీ అయితే బీబీసీతో క్లియర్ కట్గా చెప్పారు. దీనిపై కూడా కొన్ని వివరాలు అయితే వెల్లడించారు. అయినా దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతుంది. సో దీనిని ఎవరు తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దు. సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు పోస్టులు పెట్టినా తప్పుడు వ్యాఖ్యలు ప్రచారం చేసినా కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. బట్ మరో పక్క దీనిపై ఎందుకు కీలక ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ఎందుకు కీలక వివరాలను అయితే పోలీసులు వెల్లడించట్లేదంటూ కూడా ఇటు క్రైస్తవ సంఘాలు అయితే మండిపడుతున్నాయి. అయితే మరో పక్కన అయితే ఐజీ బీబీసీకి వివరించిన అటు వివరాల్లో కూడా మాకు ఈ సీసీ ఫుటేజ్కి మేము రిలీజ్ చేయలేదని ఖరాఖండ్గా అయితే ఆయన చెప్పడం జరిగింది. ఈ ఫుటేజ్ ఎవరు రిలీజ్ చేస్తారనే దర్యాప్తు సాగుతుంది. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తాం. ప్రస్తుతం ప్రవీణ్కి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దాని ఆధారంగా కూడా ప్రాథమిక దర్యాప్తు అయితే జరుగుతుంది. త్వరలోనే అన్ని నిజాలను బయటపెడతామంటూ కూడా మరో పక్కనైతే పోలీసులు చెప్తున్నారు.